పత్రిక. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. అంటే చాలా సార్లు మనం మందిరానికి వచ్చే వాళ్ళు దేవుని సంబంధులు, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన వారు అని అనుకుంటా ఉంటాం. మందిరానికి మనుషులు మందిరానికి వచ్చే వారిని చూసిన వారు కూడా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని అనుకుంటాము. సహజంగా మనకుండే ఆలోచన, సమాజంలో ఉండే ఆలోచన. కానీ వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇదో కింద నేను చెప్పబోతున్న విషయాలు, దాన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేట పట్టమంటే క్లియర్ అయిపోతాయి. నీళ్ళని తేట అని మాట్లాడుతున్నారు ఎప్పుడన్నా? నీళ్లు ప్రవహిస్తుండగా కింద ఉన్నది కూడా కనపడతా ఉంటది. అప్పుడు నీళ్లు చాలా తేటగా ఉన్నాయి అనుకుంటాం. అంటే చాలా స్పష్టంగా ఉండటాన్ని తేట అనే మాటతో వాడుతూ ఉంటాం. తేట అవుతుంది అంటే క్లియర్ అవుతుంది, ఒక విషయం క్లియర్ అవుతుంది. దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో దీన్ని బట్టి తేటలు అయిపోతే అది మాట్లాడుతూ కింద ఏమంటా ఉన్నాడు? చదవమ్మా. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమించని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు. ఇక్కడ రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఎవరి దేవుని సంబంధులే మాట్లాడుతూ ఉన్నారు. పైన కొన్ని వచనాల్లో, కింద కొన్ని వచనాలు. పైన కూడా దేవుని పిల్లలు ఎవరో మాట్లాడతాడు, కింద కొంచెం తక్కువ ఉంటాయి కానీ పైన ఉంటది దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో. ఈ ఒక్క వచనంలో దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో చాలా క్లియర్గా అర్థమైపోతే పైన చెప్పిన విషయాన్ని కింద చెప్పిన విషయాన్ని కలిసి మాట్లాడుతూ ఉన్నాడు యోహాను అనే భక్తులు. ఈ యోహాను అనే వ్యక్తి దేవునితో పాటు నడిచిన వ్యక్తి. ఈ యోహానికి ఒక పేరు ఉండేది. అదేంటంటే యోహాను ఇద్దరు సహోదరులు ఉంటారు, యోహాను యాకోబు. వీళ్ళకంటే దేవుడి దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఒక చేయాలని అడుగుతున్నానయ్యా అంటది. ఏంటమ్మా అంటే, నా కుమారుడు ఇద్దరు, ఒకడు నీ కుడి పక్కనో ఇంకోటి నీ ఎడం పక్కనో, ఎప్పుడైనా విన్నట్టున్నామా? ఒకడు నీ కుడి పక్కనో ఒక ఎడం పక్కన కూర్చుంటే బాగుంటుందని నేను ఆశపడతాను అని అడుగుతుంది. ఆ ఇద్దరిలో ఒకరైతే యోహాను. వీళ్ళకి ఒక పేరుంది, అది బోయ నరికేసు అనే మాట. వీళ్ళని బోయ నరికేసు అని పిలిచేవాళ్ళు. అంటే అర్థం ఏంటంటే ఉరిమెడు వాళ్ళు, అంటే వాళ్ళు మాట్లాడితే కొట్టినట్టు ఉంటదంట. కొంతమంది ఒక్కొక్కసారి మాట్లాడుకుంటా ఉంటే ఏదైనా గొడవ అయిందేమో అనుకుంటాం మనం. ఇప్పుడు అనుకున్నారా మీరు? ఇప్పుడు అనుకోలేదా? అనుకుంటాం. ఎందుకంటే అక్కడ అంతా పెద్దగా మాట్లాడతారు, కొంతమంది కొట్టినట్టు మాట్లాడతారు, గొడవ పడినట్టు మాట్లాడుతూ ఉంటారు. యాకోబు యోహానులోని వారికి వాళ్ళు మాట్లాడితే ఉరుము వచ్చినట్టే. వాళ్ళు ఉరుమని తెలుసా? ఉరుము అంటే రెండు మేఘాలు పక్క పక్క నుంచి వెళ్తా ఉన్నప్పుడు, రాసుకున్నప్పుడు, రెండు బస్సులు పక్క పక్క నుంచి రాసుకుంటే శబ్దం వస్తుందా? వస్తా కదా? మనుషులు రాసుకుంటే రాదు, కానీ రెండు బస్సులు లేకపోతే రెండు ఏదైనా తగిలినప్పుడు, గట్టిగా ఉన్నది తగిలినప్పుడు ఒక శబ్దం వస్తుంది. రెండు మేఘాలు పక్క పక్క నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? అది ఒక శబ్దం వస్తుంది, దాన్ని ఉరుము అంటారు. ఆ రెండు పక్క పక్కన వెళ్ళినప్పుడు ఆ రెండింటి నుంచి ఒకదానిలోంచి ఒకదానికి కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి అప్పుడు మెరుపు వస్తుంది. ఆ మరీ వాటి యొక్క కరెంట్ బాగా ఎక్కువైతే అది భూమి మీద పడితే దాన్ని పిడుగు అంటారు. ఈరోజు మూడు విషయాలు తెలిసిన వారికి: ఉరుము, మెరుపు, పిడుగు. ఈ యాకోబు యోహాను అనే వాళ్ళు ఎంత ఎంత రఫ్ అంటే ఎంత కఠినమైన మాట్లాడే వాళ్ళంటే, వాళ్ళు మాట్లాడితే ఉరుము వచ్చినట్టు ఉండేదట. ఉరుము వస్తే మన గుండెలు ఎలా ఉంటాయమ్మా? ఉరుము వస్తే భయపడిన వాళ్ళు ఉంటారా? సడన్ గా ఉరుము వస్తే భయపడుతుంది మనకంటే కనీసం పిల్లలకన్నా భయం వేస్తుంది. అంటే వాళ్ళు మాట్లాడితే ఏమయ్యేది? భయం వచ్చేది. అంత గట్టిగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళ మాటలు అంత కఠినంగా ఉంటా ఉండేవి. అలాంటి వాళ్ళు ఒకడైన యోహాను ఏం రాస్తా ఉన్నాడు తెలుసా? ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. దేవుని మనస్సుని ఎదిగిన తర్వాత యోహాను ఎంత ఎంత తన హృదయము, తన మాట, తన జీవితం ఎంత మెత్తబడిపోయిందంటే, యోహాను సువార్త రాస్తే ఆ యోహాను సువార్తను రాసిన యోహాను, ఆ యోహాను సువార్తను మనం చదివినప్పుడు అబ్బా ఈ వ్యక్తి ఎంత బాగా రాశాడో. యోహాను సువార్తలో అంతా కూడా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు వారిని చూచి కనికరపడి ప్రేమించి కటాక్షించే మాటలు యోహాను సువార్తలో చాలా సార్లు కనబడతా ఉంటాయి. యోహాను సువార్త మొత్తం చదువుకుంటా వెళ్తా ఉంటే యోహాను సువార్త ఒక అద్భుతమైన సువార్తగా కనబడుతుంది. యోహాను సువార్త ఒక పేరు ఏంటంటే ప్రేమ సువార్త. అది దేవుని ప్రేమను మనుషులకు అర్థమయ్యేలాగా రాయబడిన సువార్త. ఉరిమడు
స్వరము కలిగిన వ్యక్తి, ఉరిమినట్టు మాట్లాడే వ్యక్తి కొద్ది రోజులు దేవునితో తిరిగిన తర్వాత తన హృదయము, తన మాటలు, తన స్వభావము ఎంత మెల్లగా, ఎంత స్పష్టంగా, ఎంత మృదువుగా మారిపోయిందంటే అతని మాటలు రాసినప్పుడు అవి చదువుతుంటే ఈ రోజుకి మనకి అబ్బా ఈ మాటలు ఎంత మాధుర్యంగా ఉన్నాయో, ఈ మాటలు ఎంత ప్రేమగా ఉన్నాయో, ఈ మాటల ద్వారా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడో అర్థమవుతుంది అని మన హృదయాలు చెప్పగలుగుతా ఉంటాయి. ఆయన ఒక సంఘానికి ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్నవారు దాదాపు అన్ని సంఘాల్లో ఉన్నవారు కూడా ఈ రోజుకి ఎవరు దేవుని పిల్లలు, ఎవరు అపవాది పిల్లలు అర్థం కాని పరిస్థితుల్లో కనబడతా ఉంటుంది. కొన్నిసార్లు మనము దేవుడితోనే ఉన్నాము అనుకుంటాము, కానీ అలాంటి వారి కొరకు, మనలాంటి వారి కొరకు యోహాను రాస్తా ఉన్నాడు. నిజానికి 3వ వచనం, 1వ వచనం నుంచి చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. 10వ వచనానికి వచ్చేటప్పటికి దీని వలన అంటే పైన చెప్పిన కొన్ని విషయాల వల్ల, కింద చెప్పబోయే కొన్ని విషయాల వల్ల ఎవరు దేవుని సంబంధులో, తర్వాత ఏంటి, ఎవరు అపవాది సంబంధులో చేర్చడమైపోతాయి. ఎవరు దేవుని పిల్లలు, ఎవరు అపవాది పిల్లలు చేర్చడమైపోతాయి. పైన 8వ వచనం చదువుతాం ఒకసారి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది యొక్క సంబంధి. ఎంత మంచి మాట చెప్తా ఉన్నాడు. ఎవరు పాపము చేస్తారు వారు ఎవరంట? అపవాది సంబంధులు. ఎవరు పాపం చేయడానికి తను వెనక్కి రాకుంటారో వారు, అది 8వ వచనం చదువుతాము, 9వ వచనం చదువుతాం ఒకసారి. దేవుని మూలముగా పుట్టినవాడు పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. చాలా స్పష్టంగా మాట్లాడతారు. పాపం చేసేవాడు దేవుని సంబంధి కాదు అని ఉన్నాడంటే, దేవుని యొక్క బీజము అంటే వాక్యము విత్తనం లాంటిది. విత్తనవాడు ఉపమానం చూసినప్పుడు వాక్యము విత్తనం లాంటిది చెప్తాడు. వారిలో దేవుని యొక్క వాక్యము, బీజము అంటే విత్తనము. ఏంటా విత్తనం అంటే దేవుని యొక్క వాక్యము. మన హృదయంలో వాక్యం ఉంటే వాడి పాపము చేయజాలడు అని చెప్తా ఉంది. చేయజాలడు అంటే ఒకసారి పొరపాటు జరిగిపోయినా సరే, అయ్యో ఇది నేను చేయకూడదు కదా అని తన చేతిని, తన కాళ్ళను వెనక్కి వేసుకుంటాడు. రాత్రి దివ్యం చెప్తా ఉంది కదా, కాలు ఏం చేయాలి, వెనక్కి వేసుకుంటాడు. కాలు వెనక్కి వేసుకోవడం కేవలం మన కాలు మాత్రం వెనక్కి వేసుకోవడం మాత్రమే కాదు, కానీ మన ప్రవర్తనలో కూడా, మన చేతిని కూడా, మన హృదయాన్ని కూడా వెనక్కి లాక్కోవడం. 119 కీర్తనలో అన్నది, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నీ ధర్మశాస్త్రము నా హృదయమందు ఉంచుకున్నాను. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, అది నీ వాక్యము చేతనే కదా. అది వాక్యము మనల్ని శుద్ధి చేస్తే, వాక్యము మనల్ని పాపం చేయకుండా చేస్తే, వాక్యము మనల్ని పాపంలో కొనసాగకుండా చేస్తే. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తి అది. అందుకని చాలా సార్లు వాక్యం చదవండి, వాక్యం వినండి. ఏదో ఒకటి చెప్పడానికి కారణం ఏంటంటే వాక్యానికి ఉన్న శక్తి. ఒక ఊరిలో ఒక ముసలం ఉండేది. ఆ ముసలం దగ్గర తను బఠానీలు అమ్ముకుంటా ఉండేది. తన దగ్గర ఎప్పుడు ఒక బైబిల్ ఉండేదంట. తన బఠానీని అమ్ముకుంటా ఎక్కడ పిల్లలు చోట బఠానీని దించి తర్వాత ఎవరో పెడుతున్నానా, చిన్న పని చేసి పెడతావా, ఏంటమ్మా ఏం చేయమంటావు అంటే, ఇదిగో దీంట్లో పలానా పేజీలో ఏముందో చదువు, ఇక్కడే ఉందో చదువు, అక్కడే ఉందో చదువు. ఇప్పుడే చదివించుకోవడానికి ఇష్టపడేది. ఎందుకో తెలుసా, తనకి చదువు రాదు కానీ వాక్యం మీద ఆసక్తి ఉంది. వాక్యం అంటే ప్రాణం తనకి. తను చేసిన పని వల్ల తన హృదయమా తప్పలేదు. అంత మాత్రమే కాదు, ఏ పిల్లలైతే వాక్యాన్ని చదువుతా ఉన్నారో వారిలో చాలా మంది ఆ వాక్యం చేత పట్టబడేవాళ్ళు. ఈరోజు మనకి ఎంతమంది ఉన్నారు ఇంట్లో మా ఇంట్లో ఎప్పుడు చదువు లేని వాళ్ళు ఉన్నారండి. అసలు ఒక్కరు కూడా చదువు రాని వాళ్ళు అంటున్నారా? చదువు రాని ఇల్లు, చదువు రాని వ్యక్తులు మిగిలేదనుందా? కొంచెం పెద్ద చెప్తారు. ప్రతి ఇంట్లో దేవుని రుణం బట్టి చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా? మన ఇంట్లో బైబిల్ ఉందా లేదా? మనకి చదువు రాకపోయినా ఉందా లేదా? అందుకని ప్రతి ఇంట్లో బైబిల్ ఉంది. నాకు తెలిసి 1, 2, 3 కొన్ని 5, 6 కూడా ఉంటాయి.
కానీ మనలో ఎంతమంది చదువు రాదే, ఇదిగో కొంచెం బైబిల్ చదవరా, కొంచెం బైబిల్ చదువు, రోజు నాకు 5 నిమిషాలు బైబిల్ చదివి వినిపించు, ఇది ఇప్పుడు బైబిల్ చదువుతావా, నాకు వినిపిస్తావా అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు చేస్తారా? దయచేసి మీ చదువు రాని వాళ్ళ గురించి చెప్తామని. నా చదువు రాదు కదా చదువుకోవడానికి. కాబట్టి ఇదిగో నా ఇంట్లో నా కొడుకు లేకపోతే నా భర్తతో ఎవరికో చదువుతున్నా, నాకు బైబిల్ చదివి వినిపించు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? అంటే ఒకటి కూడా లేకపోతే మనకు బైబిల్ అంటే ఉన్నావా? జరిగిపోతామా? అందరూ చమట పడదామా? చాలా సంతోషం. రోజు జరిగేలాగా చూడండి, చాలా సంతోషం. అలాగానే ఇస్తే బాగుంటుంది కాబట్టి ఇచ్చారా లేదా చూసుకున్నట్లా మా ప్రశ్న అర్థం కాగానే కంటే సమాధానం చెప్పండి. కానీ అది రోజులో ఎన్నిసార్లు జరుగుతుంది, వారంలో ఎన్నిసార్లు జరుగుతుంది, నెలలో ఎన్నిసార్లు జరుగుతుంది అనేది కూడా పరిశీలన చేసుకోండి. మీరు ఎత్తిన చెయ్యి ఎవరు చూస్తా ఉన్నారు? దేవుడు చూస్తా ఉన్నాడు. మీ ఆశను దేవుడు చూస్తా ఉన్నాడు. చదువు వచ్చిన వాళ్ళు చదవండి, దేవుడు కొన్ని వాక్యాలు చదవండి, ఆ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? వాక్యము పాపములో పడిపోకుండా చూస్తుంది. పాపం అంటే ఏంటో తెలుసా? పాపము ఒక బాటంలెస్ పిట్ అంటారంటే దానికి అడుగు లేని కోతి అగాధము, అది ఒక ఊవి. పాపం అనేది ఒక ఊవి లాంటిది. ఊవి మనకు కనపడదు, అది బురదలాగా అనిపిస్తుంది, దాటికి వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. కానీ ఊరిలో కాల్పడిన తర్వాత కష్టం. పాపం కూడా అలాంటిదే. అది విచార పాపం కావచ్చు, దొంగతనం అనే పాపం కావచ్చు, అబద్ధం చెప్పడం అనే పాపం కావచ్చు, మోసం చేయడం అనే పాపం కావచ్చు. మీరు ఏ పాపమన్నా తీసుకోండి, అది పాపంలాగా కనపడద్దా, అది ప్రమాదకరంగా కనపడద్దా అంటే ఏ మాత్రమో కనపడదు. పాపం ఎప్పుడు కూడా అది తేలికైనదిలా కనపడతా ఉంటది. పాపము ప్రమాదము కాలిదిలా కనపడుతుంది. పాపం చేస్తే ఇబ్బంది ఏమీ లేనట్టుగా కనపడుతుంది. పాపము చేస్తే సంతోషం వచ్చేలా కనిపిస్తుంది. సరదాగా ఏంటంటే సరదాగా చేయడం కోసం సిద్ధపడుతున్నాం. చాలా సార్లు పాపములో మనుషులు చిక్కుకోవడానికి, మనుషులు పాపం చేయడానికి కారణం ఏంటి తెలుసా? అది బయట నుంచి సంతోషాన్ని ఇచ్చేలా కనబడుతుంది. పర్లేదులే చేసేయచ్చులే అన్నట్టే కనబడుతుంది. అది పాపంలా కనపడదు. పాపము కింద రూపము బహు భయంకరమైనది. పాపముకున్న రూపం భయంకరమైనది, కానీ అది వేసుకున్న ముసుగు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పాపము చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే, పాపంలో పడిపోకుండా నిన్ను నువ్వు భద్రపరచుకోవాలంటే నీ జీవితంలో వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. నాకు తెలిసి కొంతమంది మన ప్రాంతంలో కూడా బైబిల్కి చాలా ఎక్కువ సార్లు చదివే ఉన్నారు. మంచిదే, కానీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటా ఉన్నారు. దేవుని గురించిన ఆశ మనల్ని భక్షించుతున్నప్పుడు దేవుని గురించిన ఆశ ఇంకా తెలుసుకోవాలి, దేవునితో మాట్లాడు అని మన హృదయం అనిపించిన ప్రతిసారి మన హృదయం ఎక్కడ తెలుసా? మన కళ్ళు ఎక్కడ తెలుసా? వాక్యం గురించిన వాళ్ళ ఈ 10వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యోహాను ద్వారా రాయిస్తూ ఉన్నారు. దేవుడి సంబంధులు ఎవరో, అపవాది సంబంధులు ఎవరో దీని బట్టి జ్ఞాపకం అయిపోద్ది. నువ్వు పాపం చేసినా పర్లేదులే, పాపం చేసినా నేను చేయట్లేదులే, పాపం చేసినా ఇది పాపం కాదులే అని అనుకుంటున్నావంటే నువ్వు ఎవరి సంబంధవి? గట్టిగా చెప్తారా ఒకసారి? అపవాది అంటే ఎవరు? మన దెయ్యం అంటే భయం వేస్తుంది కదా. ఈ అపవాదన దగ్గర దెయ్యం అపవాది అంటే బాగుంది, కొంచెం వాడు చాలా పెద్ద ప్రమాదకరంగా అనిపిస్తుందా? సామాన్యం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దెయ్యం అంటే బాగుంటుంది కదా. దెయ్యం అనే పదం కష్టంగా ఉందా? అపవాదన పదం ఇబ్బందిగా ఉందా? కొంచెం ఎందుకు చెప్తారా? కుర్చీలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడవచ్చు, చెప్పడం వాళ్ళు. అంటే నేను పాపం చేస్తే నేను దెయ్యం సంబంధని అని ఎప్పుడన్నా అర్థమైందా నీకు? పాపం చేస్తే నేను దెయ్యానికి సంబంధించిన వాడిని, తప్పు చేస్తే నేను దెయ్యానికి సంబంధించిన వాడిని అయిపోతాను. కొన్నిసార్లు కొన్ని పదాలు ఇలా మార్చుకుంటే, ఇలా సమానమైన అర్థాన్ని ఇచ్చే దాంట్లో మార్చుకుంటే బాగుంటుందేమో అనిపిస్తున్నాను. నువ్వు దేవుడి సంబంధమా అబ్బాయి సంబంధమా చెప్పడం కొరకు ఇక్కడ 2 ప్రాముఖ్యమైన మాటలు చెప్తా ఉన్నాడు. దానికన్నా ముందు ఒక మాట జస్ట్ మీకు చూపించాను. అదేంటంటే
పాపం చేస్తున్నావా లేదా? పాపంలో పడిపోతున్నావా లేదా? పాపంలో కొనసాగుతున్నావా లేదా? అంటే పాపంలో కొనసాగడం అంటే కొన్నిసార్లు తప్పు జరిగిపోతుంది. పొరపాటుగానో కావాలనో అనుకోకుండానో మనము వాక్యంలో లేనప్పుడు, దేవుడి భయం లేనప్పుడు ఏదో టైంలో జరిగిపోయిన తర్వాత అయ్యో ఇలాంటి తప్పు ఎలా చేశాను, ఏం చేశాను, ఇలాంటి తప్పు ఎలా చేశాను అంటే ప్రతి చిన్న విషయం నువ్వు కనుక దేవుడి సంబంధం అయితే, నీకు ఉదాహరణ చెప్తాను, నువ్వు కనుక దేవుడి సంబంధం అయితే చిన్న విషయం జరగగానే అది సరి చేసుకునేదాకా నీ హృదయంలో అది గుచ్చుకుంటా ఉంటది. ఏమవుతుంది? గుచ్చుకుంటా ఉంటది. మన నాన్నకి మందులు తేవాల్సి వచ్చింది సడన్ గా. అనుకోవాలి అంటే ఒక 20 రోజులు సరిపడా మందులు నేను తెచ్చాను. అంతకుముందు అశోక్ అని తెప్పించాడు, దాని తర్వాత కొన్ని రోజులు తెప్పించి మొత్తం అంత పెట్టాను. సడన్ గా అనుకోకుండా మందులు తేవాల్సి వచ్చింది. అదే తక్కువ ఉంటుంది అని నేను అక్కడికి వెళ్ళాను, మెడికల్ షాప్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు కావాల్సిన మందులు కొనాలంటే కనీసం 400,000 అవుతాయి. మన దగ్గర డబ్బులు లేవు. దాంట్లో 10 మందులు కూడా కష్టంగా ఉన్నాయి మన దగ్గర. సరే నాకు వచ్చాను, ప్రయత్నం చేస్తున్నాను. ఈ లోపల అశోక్ అన్నయ్యకి తెలుసు, ఇట్లా హాస్పిటల్ చేస్తున్నావు, ఏం తెలుసు, మందులు ఎంత అవుతాయి అని అన్నాడు. ఎంత అవుతుందిరా, నేను చూస్తున్నానే అన్నా. ఎందుకంటే వాడికి కూడా ఇబ్బంది అవుతుంది, నేను చూస్తున్నానే అన్నా. కాదు నేను కూడా చూస్తా అన్నాడు. ఆమెకి అశోకని పంపించాడు. పంపించిన తర్వాత దాన్ని కొంచెం చాలా కొంచెం నీళ్ళు వేసుకుని మందులు తీసుకొచ్చాం. అయిపోయింది. సాయంకాలం గ్లోరీ వచ్చింది. సాయంకాలం ఇప్పుడు వచ్చింది. వచ్చి అంటే ఫోన్లో మాట్లాడినప్పుడు అమ్మ ఇట్లా మెడిసిన్ తీసుకొచ్చానమ్మా పెట్టాలి అంటే సరే అన్నయ్య వస్తాను. సాయంకాలం అవి కొనేసారంటే కొనేసాను. సాయంకాలం వచ్చినప్పుడు అయ్యో నేను మందులు తెచ్చానమ్మా అన్న. ఏమన్నాను? మందు తెచ్చానమ్మా. అయ్యో తెచ్చారు, నేను మొత్తం కొనేసాను, మొత్తం కొనేసానమ్మా అన్న అన్నాను. తను వెళ్ళింది పెట్టడానికి. ఎంత కష్టమని ఆ మందులు చేద్దాం, ఎంత అయింది అన్నట్టు అడిగిందో, లేకపోతే మొత్తం ఎంత అయిందంటే 400,000 అమ్మో 400,000 ఎంత అయింది, చాలా ఎక్కువ కష్టం అదండి. తెచ్చానమ్మా, మొత్తం తెచ్చాను. కానీ ఆ కౌంటర్ కొన్నారు, మొత్తం కొనేసానమ్మా. మరి మాకు ఇబ్బంది అవుతుంది కదా అంటే అన్ని కలిపి 2.5 పూట్లే, ఒక 2.5 రోజులు వస్తాయి అంతే. 2.5 రోజులు వస్తాయి. మొత్తం తెచ్చేసాను అన్నాను. తను పెట్టడానికి సెలవు పెట్టడానికి వెళ్ళింది. దాని వెంటనే ఒక మాట మాట్లాడడం తను వెళ్ళిపోయింది. ఆ మాట తనకి ఎలా అర్థమైందంటే నేనే కొనేసాను అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపిస్తున్నాను. తనకి ఎలా అర్థమైంది నాకు తెలియదు. కానీ అరే మందులు తెచ్చారా అంటే తెచ్చేసాను, మొత్తం తెచ్చారా, చాలా ఇవి ఉంటాయి కంటే అమ్మ చాలా ఇవి రా 400,000 అని అన్న. అవునా అంది. వెళ్ళిపోయింది. నాకేమనిపించిందంటే ఆ మాట నేనే కొన్నాను అన్నట్టుగా నాకు అర్థమైందేమో అనిపించింది. నేనే కొన్నాను అన్నట్టుగా నీకు చెప్పినట్టుగా అనిపించింది. అరే ఎలా చెప్పానండి, నేను కాదు కదా, నేను చచ్చింది నేనే, కానీ డబ్బులు మొత్తం నాయి కాదు. దాని చాలా తక్కువ శాతం నా డబ్బులు. వినేవాళ్ళకి లేదు. నాకు ఎలా అర్థమైందని అనుకున్నాను. ఇందులో పెట్టి బయటకు వచ్చింది. అప్పుడు అన్న అశోక్ అని పంపించారు నా దగ్గర లేవు, నేను ప్రయత్నం చేస్తున్నాను, అందులో వాడు కూడా ఎక్కడ తీసుకుని పంపించాడు, నాకు చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి అని చెప్పాడు. అవునా అన్నయ్య అంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే నేను 4.5 నా సొంత డబ్బులతో కొన్నాను అన్నట్టుగా నాకు అర్థమైందేమో అనిపించింది. ఒకవేళ అలా చెప్తే ఏమవుతుంది? కొంచెం గట్టి చెప్తారా? అది అబద్ధం అవుద్ది, అది నిజం కాదు. మరి నా డబ్బుతో నేను కొన్నా అని చెప్పానా? చెప్పలా, నా డబ్బుతో కొన్నాను నేను చెప్పలేదు. కానీ తనకు అలా అర్థమైందేమో అనిపించింది. ఎందుకంటే నేనే తెచ్చాను అన్నాను కాబట్టి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఒక చిన్న అబద్ధము, ఒక చిన్న పాపము, ఒక చిన్న పరిస్థితి, ఒక చిన్న చూపు, ఒక చిన్న తప్పుడు మాట, ఒక చిన్న తప్పుడు ఆలోచన నీ హృదయంలో పర్లేదే అనిపించింది అనుకో, అప్పుడు మనకి అపవాదికి లేదా మనకి దెయ్యానికి చుట్టరికం కలుస్తుందని అర్థం. ఏం కలుస్తుంది? చాలా సార్లు కొన్ని కులాల లోపు లేదా కొన్ని మతాల వాళ్ళు వచ్చినా ఇంటి పేర్లు బట్టి పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి పేర్లు చాలా ఉండొచ్చు, ఇంటి పేర్లు బట్టి పెళ్లి చేసుకుంటారు. ఇంటి పేర్లు లేకపోతే కలవకపోతే పెళ్లి చేసుకోవచ్చు. తెలుసా మీకు ఎప్పుడన్నా? కొన్ని మందులు ఉన్నాయి మిగతా వాళ్ళు ఉండవు. కానీ మిగతా వాళ్ళు ఏం జరుగుతుందంటే ఆ పలానా ఇంటి పేరు ఈ ఇంటి పేరు అయితే మాకు వరసే అవుతారు, లేదా ఇంటి పేరు మా బంధువులు ఎవరు లేదులే చేసుకోవచ్చు అన్నట్టుగా ముందుకెళ్తారు. కొన్ని విషయాలు అలా కాదు, కొన్ని సందర్భాలు అలా జరగదు. కొన్ని కులాల మధ్య అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళకున్న ఆచారం ప్రకారం వాక్యం వినిస్తున్న వాళ్ళ పర్లేదులే అని నీకు అనిపిస్తుందంటే నీకు అపవాది మధ్య ఏమైపడింది?
చుట్టరికం ఏర్పడతా ఉందని అర్థం. చేసేసిన తర్వాత కూడా చిన్న బాధ కూడా నీ జీవితంలో లేదంటే, అయ్యో నేను ఎలా దీన్ని సరి చేసుకోవాలనే ప్రయత్నం నీకు లేదంటే, నువ్వు ఎవరి గురించి చెప్తా ఉంటావు తెలుసా? అపవాది సంబంధి. సంబంధం అంటే తెలుసా మీకు? సంబంధం అంటే తేలిక అర్థం చేసుకోవాలంటే చుట్టాలు అని. ఎవరు అపవాది మనకి చెప్పేటమ్మా చూడండి ఎంత బాగుంది. ఇంకా అపవాది కూడా కాదు, దెయ్యానికి మనకి చుట్టరికం ఏంటి? ఎలా వస్తుంది చుట్టరికం? వీరితో కూడా చుట్టరికం ఉండదంట. మేము అసలు అనిపించుకుంటాం, అసలు మనం చేసుకుంటామా? చుట్టరికం అంటే బంధుత్వమే కదా. నీ జీవితంలో తప్పు చేసిన నీకు అర్థం కాకపోతే పక్కన ఎవరైనా ఆయన చేసిన తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా సరి చేసుకోకపోతే, అప్పుడు కూడా పశ్చాత్తాపడకపోతే నీవు అపవాది సంబంధమే, దెయ్యానికి సంబంధించిన వాడు నువ్వు. అది చెప్తాను వాక్యం. కొన్నిసార్లు మనకు బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు, మూర్ఖమైన మనసు ఉండదు, మనకు అర్థం అవ్వదు. మన పక్కన దేవుడు ఎవరో ఒకటి పెడతాడు. నీ భార్యలో, భర్తలో, ఎదుటివాడు, వీళ్ళెవరో కాకపోతే నీ పాస్టర్ గారు ఏదో రాత్రి చెప్తారు. అప్పుడు నీకు అర్థం అవుతుంది, అరే నువ్వు చేసింది తప్పు అని అర్థం అవుతుంది. ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి? ఎలా సరి చేసుకోవాలి తెలుసా? సుంకరి పరిసేయుడు ఇద్దరు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు దేవుళ్ళకి. సుంకరి అనేవాడు పాపిగా ఎన్నుపడ్డాడు, సమాజంలో వాడు పాపిగా చూడబడతా ఉన్నాడు. అతను ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ఆకాశం వైపు కనులు ఎత్తడానికి కూడా ధైర్యం సరిపట్ల. అయ్యో నా జీవితము నీ వైపు చూసే ధన్యతను నేను కోల్పోయేలా చేస్తాయా, నన్ను క్షమించు. చాలా మంది క్షమాపణ ఎలా ఉంటుంది తెలుసా? నేను చేసింది తప్పని నువ్వు అనుకుంటే క్షమించేయ. ఒక్కసారి రాస్తాను వీడియో అవుతాను. నేను చాలా రోజుల నుంచి నేనేనయ్యా అని గుండెలు బాదుకుని ఉండొచ్చు, కానీ తర్వాత 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 జరిగిన క్రమాల్లో మన ప్రార్థన ఎలా తయారవుతుందంటే ఆ వ్యక్తి మాట్లాడినట్టుగా, ఆ వ్యక్తి క్షమాపణ చెప్పినట్టుగా అనిపిస్తాం. నీ వల్ల తప్పు జరిగిన తర్వాత, నీ వల్ల పొరపాటు జరిగిన తర్వాత దేవుడికి మనిషికి నువ్వు క్షమాపణ సరైన విధానంలో చెప్పకపోతే నువ్వు అపవాది సంబంధమే, నువ్వు దెయ్యానికి చుట్టాలి. నువ్వు చర్చిలో కూర్చోవచ్చు, పాట పాడవచ్చు, ఆరాధన చేయొచ్చు, పని చేయొచ్చు, అన్ని చేయవచ్చు, కానీ నువ్వెవరు కాదుగా. చదవచ్చు మిగతా భాగం చదవమా. నీతిని 2వ లైన్ చదువు. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధి ఎవరు కాదో చెప్తా ఉన్నాడు ఈ 10వ వచనంలో. మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను కొద్ది మాటలతో ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఎవరు దేవుని సంబంధి కాదు, పైన కొన్ని వచనాలు చాలా ఉంటే ఎవరు దేవుని సంబంధం, ఎవరు దేవుని సంబంధి కాదు స్పష్టంగా రాసుకుంటా వస్తా ఉన్నాడు. ఈ వచనాన్ని మాత్రమే చూడాలనుకున్నాను ఈ పూట. నీతిని జరిగించని వాడు దేవుని సంబంధి కాదు అన్న ఒకసారి చూద్దామా. నీతిని జరిగించని వాడు దేవుని సంబంధి కాదు. నీతి 3 రకాల నీతులు ఉంటాయి, సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే. ఒకటి దేవుని నీతి, ఎవరిది? ఇంకొకటి స్వనీతి. స్వనీతి అంటే నా నీతి. మూడోది దుర్నీతి. మూడింటికి సంబంధించిన స్పష్టమైన వాక్యాలు చాలా ఉన్నాయి, అవన్నీ నేను తీయబోట్లేదు. కానీ రోమి రాష్ట్రపతి 3వ అధ్యాయం 21 నుంచి రాసుకుంటూ వెళ్తాడు. వీటన్నిటికీ వేరుగా, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడతా ఉందని యేసు ప్రభు గురించి అక్కడ చాలా విషయాలు రాస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళైతే చదవడానికి ప్రయత్నం చేయండి. రోమి రాష్ట్రపతి 3వ అధ్యాయం 20 వచ్చిన తర్వాత నుంచి చాలా స్పష్టంగా రాస్తాడు. దేవుని నీతిని అనుసరించని వాడు, అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని నీతి అంటే వాక్యంలో చాలా చోట్ల కనబడతా ఉంటది. కానీ ఒక రోజున దేవుని నీతి అయిన యేసు ప్రభు మా మధ్యకు వచ్చాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమ లేని వాడు దేవుణ్ణి చూడలేదు. దేవుడు నీతి అయి ఉన్నాడు,
నీతి అనే పదానికి ప్రేమ స్వరూపి అంటే అర్థం ఏంటంటే ప్రేమ కనుక ఒక రూపం ఉంటే ప్రేమకు రూపం ఉంటుందండి, గాలికి రూపం ఉందా? ఈరోజు పాపం బలాల కోసం భోజనం చేసి వచ్చారా? చేశారు లేదా? చేసా వాళ్ళ పాపమే కాదు, మన తక్కువ లేకపోతే తినవచ్చు. ఉపవాసం ఉండదు చాలా మంది, ఉండలేకపోతే తినవచ్చు. ఒకవేళ ఆ నేర్పంలో ఉండి మాట్లాడలేకపోతున్నారా? లేకపోతే చెప్పేసుకో లేక మాట్లాడలేదా? మనం ఏం చెప్పరు. నేను మంచి ఉన్నా కాదా అన్నా అనుకోండి, చూస్తా ఉంటాను అంటే వచ్చా అలా కాదు. మీరు నీరసంగా ఉన్నాడేమో అనిపిస్తుంది నాకు. దేవుడి ప్రేమ స్వరూపి అంటే అర్థం ఏంటంటే ప్రేమకి ఒక స్వరూపం అంటే రూపం ఉంటే అది దేవుడి లాగా ఉంటది. అప్పుడు మనకు అర్థం అవుతుంది. గాలికి రూపం లేదు, ఉందా లేదా? గాలి లేదా? గాలికి రూపం లేదు. గాలి ఉంది కానీ గాలికి రూపం లేదు. అలాగే ప్రేమకు కూడా రూపం లేదు. ప్రేమ అనేది లేకుండా మనం జీవించలేము. మా తల్లి దగ్గర ప్రేమ పొందుతాము, పిల్లల దగ్గర ప్రేమ పొందుతాము, భార్య దగ్గర భర్త దగ్గర ప్రేమ పొందుతాము. ప్రేమ అనేది లేకపోతే మనుషులు జీవించిన శవంలాగా మారిపోతారు. ప్రేమ కూడా రూపం లేదు, కానీ ఉంటే దేవుడు లాగా ఉంటుంది. నీతి అనే దానికి కూడా రూపం లేదు, ఉంటే దేవుడు లాగా ఉంటుంది. అంటే దేవుడే నీతి అయి ఉన్నాడు. యేసు ప్రభువును నువ్వు వెంబడించకపోతే నువ్వు దేవుని సంబంధివి కాదు అంటా ఉన్నాడు. చాలా సార్లు మనుషులు తమ సొంత నీతిని అనుసరిస్తూ ఉంటారు. దుర్నీతిని అనుసరించడం అంటే వేరే. పాపంలో శాపంలో వాళ్ళు అనుకున్నది చెడ్డ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. నీతే, కానీ ఏ నీతి? చట్టనీతి. చట్టనీతిని చాలా విధాలుగా మనం వివరించుకోవచ్చు. చట్టనీతి అంటే ఒకడు తన స్నేహితుడికి ద్రోహం చేశాడని, లేకపోతే తన స్నేహితుడు సంతోష పెట్టాలని, ఒకడు తన స్నేహితుడి కళలో వెలుగు చూడాలని, నవ్వు చూడాలని మంటలు చేసిన వాళ్ళు ఉన్నారు. తన సొంత వారిని సంతోష పెట్టడం కోసం చంపు వేసిన వాళ్ళు ఉన్నారు. రకరకాల పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. రకరకాల చెడ్డ పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. అది దుర్నీతి. చాలా సార్లు దొంగలైన వారు, వ్యభిచారులైన వారు, రకరకాల అక్రమమైన పనులు చేసే వారికి వాళ్ళ సర్కిల్స్ లో మంచివాడని పేరు ఉంటుంది. వాడు దొంగ, ఆయన పక్కన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? చాలా మంచివాడండి. ఎందుకు? వీడికి అవసరమైనప్పుడు ఒక 1000 రూపాయలు 500 ఇచ్చి ఉంటాడు. ఒక అమ్మాయి వ్యభిచారి, కానీ చాలా నీతిగా ఉండే, చాలా మంచిది అంటారు. ఎందుకంటే ఏదో సహాయమో పొద్దుకుని ఉంటది. ఒకడు దొంగతనాలు చేస్తాడు, ఒకడు అక్రమమైన పనులు చేస్తాడు. చాలా సార్లు రౌడీ షీటర్లు, దొంగలు, వ్యభిచారం కోసం వాళ్ళ కొరకు ప్రాణం ఇవ్వడానికి కొంతమంది వాళ్ళ పక్కన నిలబడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు మంచోళ్ళు. అదంతా దుర్నీతి. తప్పు చేసేవాడిని, తప్పు చేసే అమ్మాయిని వాళ్ళు కాపాడుతూ ఉంటారు. తప్పు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. వ్యభిచారం చేయడానికి ఇంకోదానికో ప్రోత్సహించే వాళ్ళు ఉంటా ఉంటారు. తప్పు చేసే వ్యక్తిని నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడానికి మొహోడ పడేవాళ్ళు ఉంటారు చాలా సార్లు. తను ఎలాంటిదైతే మనకేంటి, మనతో బాగా ఉంది కదా, మనం అక్కడ వరకు ఉంటే ఒక ఉదాహరణ ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నాడు, నీకు అర్థమైంది, అరే మారు చెప్పి అయినా మార్పులా వాడిని పక్కన పెట్టేశారనుకోండి మనుషులందరూ, కనీసం వాడి హృదయంలో మార్పు వస్తా రాదా? మార్పు వచ్చే అవకాశం ఉందా? అది లేదా? అయ్యో నా జీవితంలో నేను వ్యభిచారం చేస్తున్నాను కాబట్టి, నేను దొంగతనంగా నా భర్త తెలియకుండా లేదా భార్య తెలియకుండా నేను తప్పుడు పనులు చేస్తున్నాను కాబట్టి సమాజం నన్ను వెలివేసిందే అని ముఖం దాచుకునే ప్రయత్నాలు చేసి మారదాం అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ సమాజం ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళు నువ్వేమి తప్పు చేయలేదు అన్నట్లుగా వారిని చూడటానికి, వారిని సరిచేయకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దుర్నీతి గురించి మాట్లాడలేదు అందరూ ఈరోజు, స్వనీతి గురించి మాట్లాడుతున్నా. దేవుని నీతి అంటే యేసు ప్రభు. దేవుని నీతి అంటే వాక్యంలో మనం చూడవచ్చు. దేవుని నీతిని అనుసరించడం అంటే వాక్యాన్ని అనుసరించడం అనుకోవచ్చు క్లుప్తంగా. తేలిగ్గా అర్థం చేసుకోవడం కొరకు, ఈ పూట కొరకు దేవుని నీతిని అనుసరించని వాళ్ళు దేవుని సంబంధులు కాదు. దేవుని నీతిని అనుసరించేవాళ్ళు ఎవరంటే వాక్యాన్ని అనుసరించేవాళ్ళు. దేన్ని అనుసరించేవాళ్ళు? కొంచెం పెద్దగా చెబుదామా? వాక్యాన్ని అనుసరించేవాళ్ళు. తమ సొంత ఆలోచనను అనుసరించేవాళ్ళు కాదు. దేవుని మందిరానికి వస్తే ఏం జరుగుతుందంటే దేవుని మందిరంలో వాక్య ప్రకటన జరుగుతుంది.
వాక్యము ప్రకటించబడుతుంది, వాక్యము వివరించబడుతుంది. ఏ వాక్యము నువ్వు ఇంటి దగ్గర చదివితే నీకు అర్థం కాదో, ఏ వాక్యము నీ సొంతగా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటావో దాన్ని వివరించడం అనేది వాక్య వివరణ అనేది మందిరంలో జరుగుతుంది. కానీ మన సొంత రీతి ఏముండదు తెలుసా? అబ్బో మందిరంలో ఎవరున్నారమ్మా అక్కడ మనుషులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన మనుషులు ఉంటారు. కాబట్టి మందిరానికి వెళ్ళి పారిపోతాము అని దాక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారు. విశ్వాసులుగా పిలువబడుతున్న వాళ్ళు, దేవుని వెంబడిస్తున్న వాళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు, ఇంకా రకరకాల వాళ్ళు. దేవుని పేరు పెట్టుకుని నువ్వు మందిరానికి రాలేకపోతున్నావంటే నువ్వు దేవుని సంబంధివి కాదు, నువ్వు వాక్యాన్ని వినడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాక్యము నీ హృదయానికి చూపిస్తా ఉన్నాము. బహుశా నేను మీకు మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. వీలైనంత వరకు దేవుని మందిరాన్ని మాట్లాడతాము. చాలాసార్లు నా ఆరోగ్యం బాగాలేదన్నయ్య, నేను మరి గుళ్ళోకి రావాల్సిందమ్మా అంటే బాగా అందుకని మానేసేవారు చాలా మంది. ఆరోగ్యం బాగపోతే ఎక్కడికి వెళ్తాం మనం? సహజంగా మామూలు వాళ్ళ ఇంట్లో పడుకుంటాం, ఏదో ట్యాబ్లెట్ వేసుకుని. బాగపోతే ఎక్కడికి వెళ్తాం? ముందు 2 లైన్లు ఇవే ఒకటే హాస్పిటల్కి వెళ్తారు ఉంటారు. ఎవరెవరు వెళ్తారా? అక్కడ హాస్పిటల్కి వెళ్తే పాపం కాదు, హాస్పిటల్కి వెళ్తే పాపం కాదు, మంచిది. హాస్పిటల్ డాక్టర్స్, మందులు ఇవన్నీ కూడా దేవుడి జ్ఞానంలో జరిగినాయి. కానీ నేనేమంటానంటే హాస్పిటల్కి వెళ్ళే ఓపిక ఉన్న మీకు దేవుడి దగ్గరికి ఎందుకు రావట్లేదమ్మా? దేవుడి దగ్గర రాక ఓపిక ఉంటారు. అంటే హాస్పిటల్ దగ్గర మందుల దగ్గర మనలది మందుల దగ్గర నాకు అనిపిస్తుంది చాలా మంది చూసినప్పుడు, అరే హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నారే, హాస్పిటల్ నడవగలుగుతున్నారే, దేవుడి సన్నిధిలో వచ్చి కూర్చోవడానికి 1-2 నిమిషాలు ప్రార్థన చేసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు అంటే ఒక విషయం చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చు. కానీ మనలో ఉన్న అపవాది లేదా మన చుట్టూ ఉన్న అపవాది నువ్వు దేవుని దగ్గరికి రాకుండా ఆపేస్తానండి. నీకు మందిరానికి రావబుద్ధి అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా నీకు ఏదో ప్రాబ్లం అర్థం. ప్రాబ్లం అంటే ఖచ్చితంగా అపవాది నువ్వు మేలు పొందకుండా నేను ఆపేస్తున్నానని అర్థం. మనం ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటాం, ఎక్కడో కూర్చుంటాం, కూర్చుంటాం, ఎక్కడెక్కడో కూర్చుంటాం. మంచిదే, మీరు వెళ్ళే స్థలాలు బహుశా పాప సంబంధమైన స్థలాలు కాదేమో, కాకపోతే మంచిది. మీరు వెళ్ళి కూర్చున్న మనుషులు చెడ్డవాళ్ళు కాదేమో, కాకపోతే మంచిది. చాలాసార్లు ఒక మంచి భక్తి జీవితానికి, ఒక మంచి భక్తి జీవితంలో కొనసాగాలంటే మీరందరూ మొదటి కీర్తన మొదటి వచ్చినాన్ని లేదా 3 వచ్చినాన్ని ధ్యానించే ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నిలబడకూడదు, ఎక్కడెక్కడ ఎవరి ఆలోచనలు తీసుకోకూడదు, చాలా స్పష్టంగా ఉంటుంది. రాత్రి చాలా మంది ఆ వచ్చిన దాన్ని ఏమంటారు డిసైడ్ చేశారు, అప్పచెప్పేశారు. ఏంటా వచ్చిన చేశారు? దృష్టిలా ఆలోచన తీసుకోవద్దు, పాప మార్గం నిలవద్దు. అపహాసులు కూర్చునే చోట అపహాసులు అంటే ఒకరి మీద ఒకరు దోసుకులు వేసుకుని ఒకరి మీద ఒకరు చేసుకునేవాళ్ళు. అక్కడ నిలబడదు. ఎక్కడ రావాలి మరి? రండి. అది వరకు ఇంట్లో నువ్వు ఖాళీగా 10 నిమిషాలు ఉన్నావు అనుకో, ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు దేవుడి సన్నిధిలో గురించి ప్రార్థన చేసుకుని జీవితంలో ఎలా మారుతూ చూడు, నీ కుటుంబం ఎలా మారుతో చూడు, నువ్వు అంత దీవులు పొందుకుంటావో చూడు. చాలా సార్లు మనుషులు దేవుని పాదాలు పట్టుకోకపోవడం వల్ల వారి జీవితాల్లో మనుషులు కాలు పట్టుకోవాల్సి వస్తుంది. అయ్యా నా వల్ల తప్పైపోయింది, అయ్యా నా కొడుకు వల్ల తప్పైపోయింది, నా కూతురు వల్ల తప్పైపోయింది. మనుషులు కాలు పట్టుకోవడానికి మనకు అంత సిగ్గు అనిపిస్తాం. ఆ సిగ్గుమాలే పని చేయడానికి సిద్ధపడతావు, కానీ దేవుడి పాదాలు పట్టుకోవడానికి మనుషులు పట్ల. ఈ రోజు నుంచి ఖచ్చితంగా దీన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఆచరించడం 1 నెల చూడండి. మీరు ఖాళీ మీ జీవితంలో ఖాళీ చేసుకుని, మీ రోజులు ఖాళీ చేసుకుని ఆ రోజుల్లో కొంత సమయం దేవుడి సన్నిధిలో గడుపు. వచ్చి అక్కడికి ఎవరో వచ్చి ప్రార్థన చేసుకుంటే నేను వాళ్ళతో మాట్లాడడం చేయొద్దు. ప్రార్థన చేసుకో. ఉన్న సమయంలో 10 నిమిషాలు ఈ సమయం ఉంటే 9 నిమిషాలు ప్రార్థన చేసుకో. 1 నిమిషం వేరే వాళ్ళతో మాట్లాడు. ఇక మాట్లాడకపోతే ఏమనుకుంటారు, ఏం పట్టుకోవద్దు. స్వనీతి దేవుని నీతిని చూడకుండా చేస్తే, దేవుని నీతిని అనుసరించకుండా చేస్తే, స్వనీతి దేవుని మాటకు పూర్తి వ్యతిరేకమైన పనులు చేసేలా చేస్తాయి. చిన్న చిన్న విషయాలు చెప్తా ఉన్నాను. నిజానికి నేను
నాకు ఒక మాట చెప్తామని ఒక ఆంటీ గురించి ఆగుదాం అనుకున్నాను, కానీ చెప్తాను. అంటే దేవుని వాక్యము చెప్పినప్పుడు లేదా దేవుని యొక్క సేవకులు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు మన సొంత నీకు ఏం చేస్తుందో తెలుసా? ఇలా చేయకపోతే ఏమవుతుంది, నేను ఇలాగే చేస్తా, వీళ్ళు ఏమంటారో చూస్తా అన్నట్టుగా ఉంటుంది. అంటే ఈరోజు చిన్న చిన్న మాట మీకు చెప్దాం అనుకుంటున్నాను. చాలాసార్లు మొదటి ఆదివారం బలలో పాల్గొంటూ పొందే ముందు వైట్ బట్టలు వేసుకుని రండి, అది బాగుంటుంది, మంచిది అని చెప్పారు అనుకోండి. చెప్పారు లేదా? చాలాసార్లు చెప్పారు. వైట్ వేసుకుని రాకపోతే తీసుకోకూడదా అనిపిస్తుంది మనకి. అది స్వనీతి. వైట్ బట్టలు లేకపోతే దేవుడు బల్ల చెల్లి పెట్టన్నారా? బల్లారం వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు దేవుడు బల్ల వైట్ బట్టలు వేసుకున్నారా? ఇలాంటి ఆలోచనలు సొంత ఆలోచనలు. ఏ ఆలోచనలు ఇవి? కొన్నిసార్లు అపవాదం చూసిన ఆలోచనలు కూడా ఇవి ఉంటాయి. అని నేను చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. స్వనీతి అనేది ఒక విషయం చెప్పినప్పుడు ఆ విషయాన్ని లోపడకుండా మన సొంత నాట్యం తయారు చేసుకోవడానికి. అమ్మా ఆదివారం రోజు కదమ్మా, బుధవారం శుక్రవారం శనివారం కూడా రండి అన్నా అనుకోండి, దానికి నాట్యం తయారవుద్ది. భగవంతా పనిచేసి అలసిపోయాం, సాయంకాలం ఏమొస్తాం. మనకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు. ఒక ఆవిడకి మేము చెప్తా ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉంది, వీళ్ళు డ్రాప్ చేసాము రండమ్మా అన్నారు. ఆ టైంలో మేము కూడా కొంచెం ఇబ్బంది ఉంటే మిగతాలో వదిలిపెట్టవాలి. వాళ్ళ ఇబ్బంది నుంచి బయటకు వచ్చాము. వాళ్ళకి వదిలేమా, ఇదే సరిపోతున్నాండి, ఉన్న వాళ్ళ సార్లు వదిలేసి అన్నాను. కొంచెం సబ్బుసార్లు వెళ్ళాము. ఆవిడతో మొన్న దివ్య మాట్లాడుతూ సార్ మేము అమ్మ తెచ్చికి రండి సాయంకాలం జరుగుతుంది కదంటే, అమ్మో నేను ఒక్కదాన్ని రావాలి ఇక్కడ నుంచి అని అంటున్నారు. ఒకదాన్ని రాకుండా మా ఇంటి మీద నుంచి బయట వస్తారు కదా, ఆపపాటు రా అంటే వస్తున్నారు పిలుస్తున్నారులే, కానీ అయినా సరే రావడానికి ఇబ్బంది. అది స్వనీతి. రావడానికి తోడులేరా? తోడున్నారు. రావడానికి సమయం లేదా? సమయం ఉంది. వచ్చి దేవుడి సన్నిధిలో దేవుడి కాలం పట్టుకోవాల్సిన అవసరంగా ఉన్న పరిస్థితులు లేవా? ఆ పరిస్థితి కూడా ఉన్నాయి. అయినా సరే రాట్లా. ఎందుకంటే అది మనిషి యొక్క స్వనీతి. ఆ మనిషే కాదు, మనలో కూడా చాలా మంది కరెక్ట్ బుధవారం శుక్రవారం శనివారం గంట జరుగుతుంది, లేదంటే కొన్నిసార్లు గంట 10 నిమిషాలు జరుగుతుంది. ఏ టైంలో టైం చేసే ఎవరైనా 8 గంటల నుంచి 9 గంటల వరకు ఒక గంట దేవుని సన్నిధిలోకి వస్తే, అంటే ఆదివారం కొద్దిసేపు స్వార్థ చెప్పడం జరుగుతుంది. దేవుడు నమ్ముకోవాలి, లేకపోతే నరకానికి వెళ్తావు, దేవుడు నమ్ముకోవాలి, ఎంత మేలు చేస్తే దేవుడు నమ్ముకోవా అనే విషయాలు ఎక్కువ చెప్పబడతాయి. తక్కువ విషయాలు విశ్వాసం కూడా చెప్పబడతాయి. మిగతా రోజుల్లో దేవుని యుద్ధకు వచ్చిన వారు, దేవుని యొక్క విశ్వాసం వచ్చిన వారు, దేవుని కుమారులుగా పిలువబడుతున్న వారు, దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు, విశ్వాస జీవితంలో ఎలా కొనసాగాలో దానికి సంబంధించిన విషయాలు చెప్పడానికి ఎక్కువ ప్రయత్నాలు జరుగుతాయి. ఆ మాటలు వినటానికి, అరే విశ్వాసంలో నేను ఎదగాలంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదే, ఎదగడానికి కావాల్సిన మాటలు పొందుకోవడానికి నేను రావాలి అని ఒక గంట సేపు నువ్వు ఖాళీ చేసుకోలేకపోతున్నావంటే అది దేవుని యొక్క నీతి కాదు, మన సొంత వాక్యం ఇచ్చిన వాళ్ళరా. నువ్వు దేవుడిని అనుసరిస్తున్నావు అనుకుంటూ నీ సొంత నీతిని అనుసరిస్తున్నావేమో. ఆ గంట ఏం చేస్తున్నావు చూడు ఒకసారి. ప్రార్థన, ఇక్కడ ప్రార్థన జరిగేటప్పుడు, ఇక్కడ ప్రార్థన రాని గంట మీరు ఏం చేస్తా ఉన్నారు? రాని వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది వస్తున్నారు. బుధవారం 15 మంది అట్లా వస్తారు, శుక్రవారం 25 మంది పైగా వస్తా ఉన్నారు. మంచిది, వచ్చేవాళ్ళని నేను చాలా మెచ్చుకుంటా ఉన్నాను. నేను మాత్రమే కాదు, ఎవరు మెచ్చుకుంటారు? ఎందుకంటే వస్తున్నామంటే అయ్యో నా మాటలు వినడానికి వస్తుందా కదా, తనకు తగిన మాటలు ఇచ్చినట్లుగా నా సేవకుని యొక్క నోరు నేను నింపాలి అని దేవుడు ఆశపడతాడు. నేను రాని వాళ్ళ గురించి మాట్లాడుతాను, రాకుండా ఉంటారు కదా. ఆ గంట ఏం చేస్తారు తెలుసా మీరు? ఈరోజు రాసుకోండి. బుధవారం 8 గంటలకు ఏం చేస్తాను నేను, శుక్రవారం 8 గంటలకు ఏం చేశాను, శనివారం ఏం చేశాను, రాసుకొని చూడండి ఒకసారి. అది దేవుడి వాక్యాన్ని వినటానికన్నా ఎక్కువైన అవసరమైంది అని నీకు అనిపిస్తుందా? అయితే నువ్వు సొంత నీతిలో ఉన్నావో, సొంత నీతిలో ఉన్నావు, పరిశీలన చేసుకో. దేవుని నీతి నిన్ను వాక్యాన్ని అనుసరించడానికి ప్రేరేపిస్తుంది, వాక్యాన్ని కోరుకోవడానికి ప్రేరేపిస్తుంది, వాక్య ప్రకారం నడుచుకోవడానికి నువ్వు సిద్ధపడేలాగా దేవుని నీతి.
దేవుని నీతిని అనుసరించడానికి నువ్వు ఇష్టపడకపోతే నువ్వెవరో చెప్తున్న వాక్యం గుర్తుందా? ఎవరు? కొంచెం గట్టిగా చెబుదామా? అంటే బాగుంటుంది కదా, ఏమనలే పోతున్నాం. ఎందుకంటే మనం అలాంటి పరిస్థితిలో ఉన్నాము. ఎప్పుడైనా సరే చాలాసార్లు చెప్తున్నా, ఒక మాట నీకు చెప్పిన వాక్యం నీకు ఇబ్బందికరంగా అనిపిస్తుందంటే నీ హృదయం సరిగ్గా లేదు, దేవుని ఎదుట సరి చేసుకోవడం ప్రయత్నించి. దీని గురించి చాలా మాట్లాడవచ్చు, కానీ ఇంకొక మాట గురించి కూడా నేను మాట్లాడుకుంటాను. 10వ వచ్చిన 2వ వచనంలో తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు ఎవరంట? దేవుని సంబంధి. అది ఎవరు? అపవాది సంబంధి. ఏం చేసేవాడు? సహోదరుని ప్రేమించకపోయే పరిస్థితుల్లో ఉంటే నువ్వేదైనా చేయొచ్చు, కానీ నువ్వు ఎవరు అని చెప్తావు బైబిల్. అదే నేను అందరినీ ప్రేమిస్తాను, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కూడా నేను ప్రేమిస్తాను, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా నా ప్రేమ చూపిస్తాను అనుకుంటా ఉన్నారేమో. మా ప్రేమ ఎలా చూపించవచ్చు? మా క్రియల ద్వారా. మీరు ఏ క్రియల ద్వారా? కానీ చూసామా ఒకసారి మనకి మన ప్రేమను ఎలా చూపించవచ్చు చెప్తాడు. ఏం చేయమంటావు దేవా అంటే, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించాలి. మధ్య 25 తర్వాత ప్రయత్నం చేయండి. అప్పుడు ఆయన వచ్చినాడు పక్కన వాడు, అది సరే కానీ ఆ మాట స్పష్టంగా ఉండదు, సరే కానీ నా పొరుగు వాడు ఎవరు అన్నప్పుడు దేవుడు ఒక ఉపమానం చెప్తాడు, ఒక కథ చెప్తాడు. ఒక అతను యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది తెలిసిన చెప్పండి అమ్మా. ఎందరో కుర్చీలో కూర్చున్న వాళ్ళు, రాష్ట్రంలో పెద్దలు కాకుండా మిగతాలు చెప్పాలనుకున్నా, దాపుతో కూడా అడుగుతా నేను. ఏమంటాడంటే, తెలుసా మనం సడన్గా ఆదివారం పూట అంటే ఒక భోజనం చేయిస్తారా, భోజనం చేసి కదా వస్తుంది, భోజనం చేయకపోతే కదా వస్తుంది, భోజనం చేస్తే మీరు ఏ స్థితిలో ఉన్నారా? బాగా ఉన్నారమ్మా, నీకు అర్థమవుతుందా? బాగా ఉన్నారు, ఓకే పోండి, బాగా ఉన్నారు. అది మా ఆవిడ అర్థమవుతుంది కానీ మా ఆవిడ చెప్పుకుంటే మీరు బాగా ఉన్నారు అనుకున్నా నేను. అది ఈరోజు నేను జనరల్గా మనుషులు చూసి వాటిని చెప్పను, ఎందుకంటే ఎవరి గురించి నా గురించి చెప్పారు అనుకుంటారేమో అని మనుషులు చూడమని చెప్తాను. ఈరోజు చూసి చెప్తాను, ఎందుకు తేడా, అదంతా తేడా, అందువల్ల మీరు డల్గా ఉన్నారని అనిపిస్తున్నారు. అప్పుడు దేవుడు చెప్తాడు, యేసు ప్రభువు చెప్తాడు, ఒకడు పడిపోయాడు, కొట్టాడు, పడిపోయాడు. ఒక ఆయన లేవుడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, రాజు వెళ్ళాడు, చివరికి మనవాడు వెళ్తాడు. అది యెరూషలేము వెళ్ళే మార్గము. యెరూషలేములో దేవుని దేవాలయం ఉంది. యెరూషలేములో వెళ్ళే వాళ్ళందరూ, అంటే అప్పుడు దాకా వెళ్ళిన వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో సేవ చేయడానికి వెళ్ళేవాళ్ళు, సహాయం చేయడానికి వెళ్ళేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు వెళ్తా ఉన్నారు. సమరయులకు యెరూషలేము ఎందుకు వెళ్తున్నారో మనకు తెలియదు. ఎందుకంటే సమరయులు వాళ్ళు ఉన్న దేశంలో, సమరయ దేశంలోనే ఈ కొండ మీద ఆరాధించుకోవాలి మేము అని చెప్పుద్ది సమరయ స్త్రీ కదా. మీకు గుర్తుందా? గుర్తుందా? సమరయ స్త్రీ ఈ కొండ మీద మేము ఆరాధిస్తామని చెప్పారు, మీరే యెరూషలేము వాళ్ళు ఆరాధిస్తారు కదా అన్న దానికి ఈ సమరయ వ్యక్తి ఆరాధన కోసం కూడా వెళ్ళలేదు, ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాడు. కానీ ఏం చేశాడు అతను? ఆగి గాయాలు ద్రాక్షారసం చేత ఎంత వరకు అంటే గాయాలు కలగటం అంటే మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒకరిని ఒక 4-5 పుచ్చగొట్టుకుంటారనుకోండి, బాగా కొట్టినప్పుడు చాలా మంది కార్యకి వెళ్ళిపోతారు. అంటే ఏం జరుగుతుందో తెలియనప్పుడు వాళ్ళకి 1-2 అన్నీ అయిపోతాయి. బట్టలు చిరిగిపోయి, బట్టలు లేవు, బట్టలు చిరిగిపోయి అన్ని అంతా అంటే దెబ్బ తగిలితే కిచెన్ రైడింగ్ కాదు అతను చేసింది. మీరు అలా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. దెబ్బ తగిలితే కొంచెం నీళ్లు పోయటం కాదు, లేకపోతే కిచెన్ పోయటం కాదు, పొంగే మంది వేయటం కాదు, తుడుచుకోవటం కాదు. ఏం చేశాడు? తను ఎలాంటి భయంకర స్థితిలో ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు, రక్తం కారుతా ఉంది. చూసిన వాళ్ళే తన దగ్గరికి వెళ్తే మాకు కష్టం అయిపోతుంది, మేము వెళ్ళే పనికి ఇబ్బంది అయిపోద్ది, ఈ అసహ్యమైన మంచి పని చేయలేమనుకుని వెళ్ళిపోయారు. కానీ ఒకడు ఏం చేశాడు? పెట్టాడు, పుడిచాడు, అన్ని చేశాడు. తన డబ్బులతో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాడు, తన డబ్బులతో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాడు, ఫుడ్ కూడా పెట్టించాడు. అక్కడ ఉన్న సభలపతి అని అప్పుడు నీ పొరుగువాడు ఎవరు నీకు అర్థమైందా అన్నాడు.
పొరుగువాడు ఎవరో తెలుసా? పొరుగువాడు ఇబ్బందులు ఉన్నవాడు. పొరుగులు వాడు నీ చేత సహాయం పొందడానికి అర్హుడైన వ్యక్తి. పొరుగువాడు ఎవరో ఒకరు నాకు ఒక ముద్ద పెడతారా అని ఎదురు చూస్తున్నవాడు. నీ చేతి సాపరిగేవా? దాదాపు ఇలాంటిది ఇంకోటి ఉంటుంది. దేవుడు చెప్పాడు అన్నమాట. లోకస్వార్త 10:25-32 ఒకసారి చేద్దాం అమ్మా. ఒక 2 నిమిషాలు. లోకస్వార్త 10:25. లోకస్వార్త 10:25 చూసినట్లయితే అదేనా? మత్తయి సువార్త 25 క్షమించండి. సారీ, మత్తయి 25. సారీ, మత్తయి సువార్త 25 వచ్చిన 32 వచ్చింది. కిందకు వచ్చి అక్కడ 30:26 అక్కడ చదువు 35 నుంచి చూద్దాం. 35 నేను ఆకలి కొట్టిని మీరు నాకు ఆకలైన వాడికి పోటకోల ఇల్లు అంటే హోటల్ అండి. ఈరోజు హోటల్ అండి, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ లాంటిది. తీసుకెళ్ళి ఆహారం పెట్టాడు. తర్వాత చదువుమా. గప్పికొట్టిని దాహమించిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుంది, దిగబడిన ఇంటిని నాకు వస్త్రం ఇచ్చి, రోగిని ఇంటిని నన్ను చూడవచ్చింది, చెరసాల్లో ఉంటుంది నా ఇద్దరు. 2 నిమిషాలు చెప్తాను. ఆకలైన వాళ్ళకి ఆహారం పెడతా ఉన్నారు, దత్తకైన వాళ్ళకి నీళ్ళు ఇస్తా ఉన్నారు, వేరొక దేశానికి చెందిన వారిగా ఉన్నప్పుడు చేర్చుకున్న వారిగా ఉంటున్నారు, దిగంబరినై ఉన్నప్పుడు వర్తిస్తా ఉన్నారు, రోగిని ఉన్నప్పుడు చూడటానికి వెళ్తా ఉన్నారు, చెరసాలలో ఉంటుంది. అప్పుడు చెప్తా ఉన్నారు, మిక్కులు అనుకునే వాళ్ళకి చేశారు కాబట్టి వాళ్ళు అనుకులే, అంటే ఆ సహాయం పొందడానికి తగిన వాళ్ళు కాదు, కానీ వీళ్ళు చేశారు కాబట్టి ఏమన్నాడు? చేసి కనుక నాకు చేసి అని చెప్పి వాళ్ళని తన వాళ్ళగా చేర్చుకుంటా ఉన్నాడు. ఏం చేశారు వాళ్ళు? ముందంతా మనము దేవుని నీతిని అనుసరించడం గురించి మాట్లాడాము. నీ సొంత నీతి కాదు, దేవుని నీతిని అనుసరించు. దేవుని నీతి అనేది యేసు ప్రభువులో కనబడతా ఉంది. దేవుని నీతి అనేది వాక్యంలో కనబడతా ఉంది. వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే దాదాపుగా నువ్వు దేవుని నీతిని అనుసరించి నడిచిన వాడివే. అప్పుడు నీవు దేవుని సంబంధం అవుతావు. రెండో విషయం చెప్తా ఉన్నాను, ఈ సహోదరుని ప్రేమించు, అప్పుడు దేవుని సంబంధం అవుతావు. సహోదరుని మాత్రమే కాదు, నీ పొరుగువాన్ని ప్రేమించు. ఎలాంటి సహోదరుడు, ఏ అవసరంలో ఉన్న సహోదరుడు, ఎలాంటి పొరుగువాడంటే ఎవరో ఒకరు వచ్చి పట్టుకుని లేపే అవసరంలో ఉన్న సహోదరుడు, ఎవరో ఒకరు తన బట్టలు మార్చవలసిన సహోదరుడు, బట్టలు ఇవ్వాల్సిన సహోదరుడు. అన్ని ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఆకలితో ఉన్నాడు, ఏం చేశాడంట? ఆహారం పెట్టాడు. సమరైతుడికి డబ్బులు పెట్టాడంటారా? ఎక్కువైపోయి పెట్టాడా? ఉన్న దాంట్లో నుంచి తీసి ఆహారం ఇవ్వగలుగుతున్నావా? ఆహారం పెట్టగలుగుతున్నావా? బట్టలు ఇవ్వగలుగుతున్నావా? ఇంకా అన్నిటికన్నా నా చివరి ఒక మాట ఉంది, రోగిని ఇంటిని మీరు నన్ను చూడవచ్చు. చాలాసార్లు మన సంఘంలో చూస్తూ ఉంటాం, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఏం చేయాలమ్మా? ఎక్కడ? చర్చిలో కనబడినప్పుడు నీకు బాగాలేదంటే చర్చికి వచ్చారంటే అప్పటికే వాళ్ళకి దాదాపు బతికాడు, వచ్చారు చర్చికి వచ్చారు, తగ్గిపోయింది చర్చికి వచ్చారు. చర్చికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడి మనం చూస్తూ ఉంటాం చేస్తారు. చాలా ఇబ్బంది ఉంది. అయ్యో, ఇలా చేసిన వాళ్ళ దేవుడు
వీరు నా వాళ్ళలో చేర్చుకుంటా ఉన్నాడు. అక్కడ ఒక గొర్రెల కాపరి ఎలాగైతే గొర్రెలను మేకలను వేరు చేస్తాడో అలా వేరు చేస్తారంట. చేసి ఇది చేసిన వాళ్ళ గురించి ఒక వాగ్దానం చెప్తాను. 34 చదువుతుంది ఇక. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వాళ్ళు ఎవరంటే ఈ కుడివైపున ఉన్న వాళ్ళు ఆహారం ఆకలిన వాళ్ళకి ఆహారం పెట్టారు, దప్పికైన వాళ్ళకి దానం ఇచ్చారు, పరదేశంగా ఉన్న వారిని చేర్చుకున్నారు, దిగంబరిన వాళ్ళకి బట్టలు ఇచ్చారు, రోగిగా ఉన్నప్పుడు వెళ్ళి చూశారు, చెరసాలలో ఉంటే వెళ్ళి పరామర్శించాడు. కాబట్టి వాళ్ళని కుడి చేత నిలబెట్టి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులాగా ఇవన్నీ లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును. వీళ్ళెవరు? దేవుని యొక్క సంబంధులు. దేవుని రాజ్యంలో ఉండటానికి దేవుని చేత యువకంటే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు రోగిని పరామర్శించారన్నమాట. ఎవరిని? రోగంతో ఉన్న వారిని, హాస్పిటల్లో ఉన్న వారిని వెళ్ళి వాళ్ళ దగ్గర సహాయంగా ఉండటానికి. కనీసం సహాయంగా ఉండటానికి కూడా సిద్ధపాలని వారిని కొన్నిసార్లు పెట్టాలంటే ఉంటారు. బాగా అయ్యో బాగలేదు కదా, నేను నీకేమన్నా సహాయము చేయనా? ఆడవాళ్ళు హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరు సహాయం ఉంటే బాగుంటుంది? ఆడవుంటే బాగుంటుంది, మగవుంటే బాగుంటుంది. అంటే నీడు ఎవరు ఉంటుంది? అక్కడ అవసరం ఎవరికి ఉంటుంది? పిల్లలు బాగున్నప్పుడు ఎవరు అవసరం ఉంటుంది? ఆ ఒక్క పూట నీ ఇంటిని వదిలిపెట్టి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి పడే పరిస్థితిలో ఉన్నావా? బాగాలేనప్పుడు వెళ్ళి పలకరించే పరిస్థితిలో ఉన్నావా? బాగాలేనప్పుడు వాళ్ళకి అండగా నిలబడే పరిస్థితిలో ఉన్నావా? బాగాలేనప్పుడు ఒక పూట భోజనము తీసుకెళ్ళగలిగే పరిస్థితిలో ఉన్నావా? కనీసం అది కూడా చేయకపోతే ప్రేమ ఉందా లేదంట? ప్రేమ ఉంది మనలో. అందుకే ఏం చేస్తాం తెలుసా? మనం చాలా మంది ప్రేమ ఉందని నమ్ముతున్నాను. ఏం చేస్తారు తెలుసా? మీరు ప్రార్థన చేస్తారు. చేస్తున్నారు లేదా? ఎవరైనా ఆరోగ్యంతున్నారు, మీరు ప్రార్థన చేస్తారా? ఒకసారి జీవితాలు ప్రార్థన చేస్తారు. ఒకసారి చాలా సంతోషం. ఎవరైనా ఆరోగ్యం ఉన్నప్పుడు పిలిచి వస్తారా? ఎంతమంది చూసారు చేస్తున్నారు? సరే, చాలా తక్కువ జరుగుతుంది. క్రియలు లేని విశ్వాసం. ఈ ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రార్థన నేను ప్రేరేపించాలి. అయ్యో నేను ప్రార్థన మాత్రమే కాదు, ఏం చేయాలి? నేను వాళ్ళకి సహాయం చేయాలి. నేను వెళ్ళి ఏదైనా సహాయం చేయగలనా అని ఆలోచన చేయాలి. అది దేవుడి మనసు. మన రోజు భయంకర వర్షం వస్తూ ఉంది, చాలా వర్షం వస్తూ ఉంది. ఒక ఆవిడ ఫోన్ చేసింది, దివ్యాక బాగాలేదమ్మా అని. ఏమన్నా అందరిలే బాధపడకండి అని మాటలు తీరాయి కదా అంతే. నేను పెట్టుకుని వెళ్తామండి, వద్దాం, బాగా వర్షం వస్తుంది, నడవలేదు, అంత బాగుంటుంది. మా గొడుగు కూడా లేదు ఆ రోజున. అంటే మాకు ఆ రోజు అంటే ఈ రోజు మా ఇంట్లో అన్నీ ఉండవు. ఎందుకు ఉండవు తెలియదు. గొడుగు 100 రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయలు తెచ్చి పెడతాను నేను. 100 రూపాయలు తగ్గలేదు. కొన్ని విషయాలు వస్తుంది మైనస్. గొడుగు లేదు, భయంకరంగా వర్షం వస్తుంది. వచ్చే వాటి వాళ్ళ ఇంట్లో ఎంతమంది తెలుసా? ఎంతో మంది ఉన్నారు. మొత్తం పెద్దే, చెన్నెలు కాదు, పెద్దే. ఎవరో పిలిపిస్తారు, రేపు పిలిచి పెడతారే అంటే లేదు అని అప్పటికప్పుడు పాలు తీసుకుని బిల్లు తీసుకుని వర్షంలో తెలిసేది. ఎందుకంటే గొప్పది అట్లా. అది కనీసం తను చేయాల్సిన పని. కనీసము ఒక వ్యక్తి ఉన్నాడు, బాగాలేదు, అనారోగ్యం ఉన్నాడు, ఫోన్ చేశారు, బాగుంది, దీవోస్ ఫోన్ చేయాలి. ఆవిడ టీచర్స్ ఫోన్ చేశారు, చేయాలి. ఆవిడ ఏదో కష్టపడి ఫోన్ చేసింది, బాగాలేదమ్మా ప్రార్థన చేసింది. అరే ప్రార్థన చేసిందా లేదు? చేసినా లేదు? ఆ రోజున ప్రార్థన చేసింది పెట్టేసి కానీ నేను నడవలేదు, పడిపోతావు, బయట వర్షం వస్తుంది, దుడ్డు తెలిసిపోద్ది అంటే లేదు. నేను చిన్నప్పుడు బుద్ధమ్మ కొన్ని కూసేవాడంటే అప్పుడు తీసుకెళ్ళింది. అది ప్రార్థన అంటే. ప్రార్థనే ఉందమ్మా, చదవాలి చూసే ప్రార్థన ఎవరికి చేస్తున్నాం? సహాయం చేయాలంటే అంటే ప్రార్థన చేయాలని మనసు ఉండాలి. ప్రార్థన చేసేవాళ్ళు గొప్పలు చేయండి. ప్రార్థన ఉందామా అన్నారు, అన్నయ్య ప్రార్థన చేయకుండా మానేరు. అది ఇంకా భయంకరం. నువ్వు ప్రార్థన చేస్తే నీకు నిజమైన ప్రార్థన అయితే బాగాలేని వాళ్ళని వెళ్ళి దర్శించి నీకు ఆ అవసరం ఉందా? బోర్డు రమ్మంటావా? నీ దగ్గర ఉండమంటావా? అంటే మరీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కాకుండా ఏదో ఒకటి వీలు చేసుకుని ఏం చేయాలి? ఎవరు మాట్లాడట్లా? బాగుపడుతున్నారా?
ఇలా విషయాలు చెప్పినప్పుడు చాలా మంది ఓపిక లేని వాళ్ళు చేయడానికి ఇష్టపడతారు, కానీ అవకాశం ఉన్నవాళ్ళు కానీ సహోదరుడు ఎవరన్నది సహోదరుడు. సహోదరుడు అంటే సహోదరుడు ఎవరు? తెలుగులో ఏమన్నా సహోదరుడు అంటే నేను అశోకని వచ్చాను, వీడు నా సహోదరుడు అంటారా? ఏమంటా నేను మా తమ్ముడు అంట. ఆయన ఏమంటాడు అంటే సహోదరుడు అంటే అన్నో తమ్ముడు. పొరుగువాడు అంటే పక్కన ఉండేవాడు, ఎక్కడో మనకు తెలిసిన వాడు. మనందరం ఎవరో తెలుసా? సహోదరి సహోదరుడు. క్రీస్తు రక్తం చేత మన తండ్రి ఒకటే. నాకు నాన్నడు వీడు నాన్నడు, మా అమ్మంది వీడు అమ్మంది, కానీ మనందరి తండ్రి ఒక్కడే, మా రక్త సంబంధికులు. ఆ విధంగా చూసుకుంటే, దేవుడి వైపు చూసుకుంటే మా అందరూ కూడా సొంత రక్త సంబంధికులు. ఈ సహోదరుని ప్రేమించే స్థితిలో ఉన్నామేమో. ప్రేమ ఏం చేస్తుంది? దోషంలోనూ తప్పును. కొన్నిసార్లు గతంలో మూర్ఖమైన కుటుంబాలుగా ఉండేవాళ్ళు, దాన్ని ఏమంటారు, జ్ఞానం లేని మనుషులు, బాగాలేకపోయినా బాగుందా అని అడగలేని మనుషులు, కఠినమైన మనుషులు. తినలేదు, మన ఇంట్లోనే ఒక వ్యక్తి తినడానికి ఆహారం లేదు అన్నప్పుడు వాళ్ళకు ముద్ద పెట్టలేని పరిస్థితి. కానీ ఇప్పుడు మనం దేవుడి రక్తం చేత ఏం చేయబడ్డాం? కట్టబడ్డ స్థితిలో ఉన్నాం. దేవుడి దగ్గరికి వస్తున్నాం, దేవుడి దగ్గరికి వస్తున్నాం, అన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ అదే పరిస్థితి, అదే స్వభావము ఇంకా ఎదురు చేస్తుందంటే నీవు దేవుడివి కాదు అని చెప్తా ఉంది దేవుడి వాక్యం. వాక్యం ఇచ్చిన వాళ్ళరా, నీ సొంత నీతిని అనుసరించేదానికి ఒక దేవుడి సంబంధికి కాదు. నీ పక్కన వ్యక్తిని, నీ రక్త సంబంధి కావచ్చు, నీ పక్క ఇంట్లో ఉంటా కావచ్చు, లేకపోతే సంఘంలో నీ ముందు వెనకాల కూర్చున్న వ్యక్తి కావచ్చు, వాళ్ళు రోగిగా ఉన్నప్పుడు, రోగం తగ్గిన తర్వాత, రోగినై ఉన్నప్పుడు, ఇంకా రోగంతో ఉన్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు చూడవచ్చు తిరిగి, నన్ను చూడవచ్చు తిరిగి. చూడండి, మనసండి పెద్ద పని చేయండి, ఒక్కో రమ్మని తీసుకెళ్ళండి, హాస్పిటల్లో హాస్పిటల్లో ఉండండి, నేను ప్రార్థన చేస్తున్నాను ఇవేమి చేయకుండా అంటే ఆయన సాధిస్తే నువ్వు దేవుడి సంబంధివి కాదు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము, క్రియలు లేని ప్రేమ, క్రియలు లేని ప్రార్థన మొత్తం అది లేదంటే. నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి వాళ్ళకి. వాటి ఇచ్చిన వాళ్ళ దేవుడి సంబంధిగా ఉన్నావు లేదో ఒకసారి పరిచయం చేసుకో. ఎందుకంటే ఇప్పుడు బలలో చేతులు పెట్టబోతా ఉన్నాను, సంఘానికి వచ్చే వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాను, ప్రత్యేకించి బలలో చేతులు పెట్టబోయే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాను. బలలో చేతులు పెట్టబోయే వాళ్ళ నీ సొంత నీతిని అనుసరించి నడుస్తా ఉన్నావా? నీ సొంత నీతి అంటే ఏంటో తెలుసా? నేను చెప్పాను కదా, అందరికీ ఒకటి చెప్తే అందరూ చేయలేస్తుంది బట్టి నువ్వు ఒక్కదాన్ని వేరే చేయలేస్తుంది వాళ్ళు. అమ్మా అందరూ ముందు రోజు రండి, అమ్మా పగల రండి, శనివారం మొదటి రోజు రండి, ఆ రోజు ప్రార్థన చేసుకోండి. పొద్దున్న రాలేకపోయావా, రాత్రి కూడా రాలేకపోయావా, మరీ అంత రాత్రి వాళ్ళ పని ఉందా? సరే, దీనికన్నా ముందు, ప్రార్థన కన్నా ముందు వచ్చి కనీసం ఒక గంట అన్నా సరే ఏం చేయాలి? అయ్యో మీరు దేవుని యొక్క బలలో చేతులు పెడతానే కనీసము చేసుకోవాలి. ఇదేమీ లేకుండా డైరెక్ట్ గా చేతులు పెట్టాలి ప్రయత్నం చేస్తామంటే మీదే నీతి? సొంత నీతి. ఏమిటమ్మా? అరే సింహాసనం ఉందా, ఎందుకు వచ్చింది బాగా అంటే సింహాసనం వచ్చి అదే నీతి చెప్పనమ్మా. సొంత నీతి అది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నీతి? దెయ్యం దగ్గర నుంచి. నేను ఉదాహరణ చెప్తాను ఇవన్నీ. ఒకవేళ వీటిలో వేటిలో అన్న నువ్వు ఉంటే వాళ్ళలో చేసి పెట్టే ముందు ప్రయత్నం చేసుకో. నీ సహోదరుని ప్రేమించలేని స్థితిలో, వాళ్ళ అవసరంలో ఉన్నప్పుడు కలవలేని స్థితిలో, నీ సహోదరుని క్షమించలేని స్థితిలో ఉన్నావేమో, అది కూడా నేను సరి చేసుకో. ఈ 2 విషయాలు ఎంత సరి చేసుకుంటారు తెలుసా? దేవుని సన్నిధిలో సరి చేసుకోండి. వీలైతే అవసరం ఉంటే, అయితే వీళ్ళకి నేను సహాయం చేయలేకపోయానని